సెకండ్ సేల్ మార్కెట్లో చాలా సంస్థలు ఉన్నాయి. అవును. దాంట్లో రిచిజా ప్రత్యేకత ఏంటి సార్? మా దగ్గర ప్లాట్స్ మీరు చూసి అంటే బాగా మాకు ఒక టీం ఉంది, ఫుల్ స్టడీస్ చేసి అది లీగల్గా కరెక్ట్గా ఉందో లేదో అని. ఏ ఏరియా అంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ ఏరియా శంషాబాద్ సరౌండింగ్ టు 15 కిలోమీటర్స్ సరౌండింగ్ చేస్తావు. సో మరీ దూరం కూడా వెళ్ళాలన్నమాట. అంటే వాళ్ళకి ఏరియాస్ గురించి ఇప్పుడు చాలా మంది తెలియదు. ఇప్పుడు ఒక ఏరియా ఉంది, ఇలా ఉంది, ఇలా ప్లాట్స్ అని తెలియదు. డైరెక్ట్గా అక్కడ ఒక లేఅవుట్ చూసుకుంటారు, దూరం వెళ్ళిపోయి లేఅవుట్ చూసుకుంటారు, ఒక ప్లాట్ ఉంది, బౌండరీ ఉంది, వాడు చెప్పింటారు. సో దట్ 10 yearsలో 20 times ఇట్ హెస్ గాన్ అప్. మీరు నమ్మరు కానీ ఈ సేమ్ ఎక్స్పీరియన్స్ నేను ఒక బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతూ, కొండాపూర్లో ఒక బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతూ వైఆర్డి కానీ వాడు ఆశ్చర్యపోయాడు. ఆయన ఇప్పుడు మొన్నే రీసెంట్గా ఒక కస్టమర్ అలా సేల్ చేసాము, ఒక 400 square yards. హాయ్ సార్, నరేష్ గారు నమస్తే అండి. నమస్తే శశి గారు. సార్ నాకు ఒక కొత్త విషయం తెలిసింది ఏంటంటే, ఛాన్స్ ప్రాపర్టీస్లో రిచిజా రియల్ ఎస్టేట్ సంస్థ మీరు మిరాకిల్స్ చేశారని విన్నాము. మా వ్యూవర్స్కి అదేంటో చెప్పాలని చెప్పేసి మీతో మాట్లాడిద్దామని వచ్చాను సార్. ఏదో అది అలా వర్డ్ స్ప్రెడ్ అవుతుంది. మీరు హై టీవీ వాళ్ళు కూడా వచ్చారంటే చాలా మంచిది, చాలా నైస్. అక్కడ కూర్చొని మనం మాట్లాడదాము. ఓకే సార్. మా కంపెనీ పేరు రిచిజా రియల్ ఎస్టేట్స్ అని. మా కాన్సెప్ట్ ఏంటంటే ఎదుటోళ్ళని గెట్ రిచ్ విత్ రిచిజా అని చెప్తావు. అది ఎలాగో వర్కౌట్ చేస్తామని చెప్తాను నేను. అక్కడ కూర్చొని మనం మాట్లాడదాం. ఓకే సార్. హాయ్ అండి. ఇప్పుడు మన ఎదురుగా ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎంతటి ప్రయారిటెడ్ పర్సన్ అంటే ఆయన ఎందుకు గొప్ప వ్యక్తి అని అంటున్నానంటే, అంటే ఒక రీసెంట్ సక్సెస్ స్టోరీ చెప్తాను. ఒక రియల్ ఎస్టేట్ ఫ్లాట్ ఒకటి 400 గజాల స్థలాన్ని 60 లక్షల రూపాయల తోటి వాళ్ళ క్లయింట్కి ఇప్పించారు. 6 నెలల కాలంలో దాన్ని మళ్ళీ అమ్మేస్తే 88 లక్షల రూపాయలు, అంటే దాదాపు 28 లక్షల రూపాయలు, అంటే 50% ప్రాఫిట్ తీసుకున్నారు. అంటే ఈరోజున్న మార్కెట్ కండిషన్లో, మన ఇండియన్ మార్కెట్ స్లో డౌన్ ఉన్న టైంలో ఇంతటి ప్రాఫిట్ తీసుకోవటం అనేది అది నిజంగా అసలు మిరాకిల్ అనమాట. అంతటి అద్భుతానికి కారకులైనటువంటి రిచిజా రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత, ఫౌండరు నరేష్ గారు అనమాట. నరేష్ గారు అసలు ఇది ఎలా చేస్తున్నారు, అంటే వాళ్ళు ఇలా సాధించడానికి వాళ్ళు తీసుకున్నటువంటి స్టెప్స్ కానివ్వండి, ఇలా ఎలా ఇవ్వగలుగుతున్నారు అనేదాన్ని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే. మార్కెట్లో చాలా వరకు అంటే ఛాన్స్ ప్రాపర్టీ మీరు చేసేది, అంటే సెకండ్ సేల్ మార్కెట్లో చాలా సంస్థలు ఉన్నాయి. అవును. దాంట్లో రిచిజా ప్రత్యేకత ఏంటి సార్? రిచిజా ప్రత్యేకత అంటే మేము జనరల్గా మా దగ్గర ప్లాట్స్ మేము చూసి అంటే బాగా మాకు ఒక టీం ఉంది, ఫుల్ స్టడీస్ చేసి అది లీగల్గా కరెక్ట్గా ఉందో లేదో అని చెప్పేసి లీగల్ ఒపీనియన్ తీసుకుని మేము ఆ ప్లాట్ తీసుకుంటాము. ప్లాట్ తీసుకొని దాన్నే మళ్ళీ రీసేల్ చేస్తాం. రీసేల్ చేసిన దాంట్లో కస్టమర్కి బెనిఫిట్ వచ్చేలా చూస్తాం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఫైనాన్స్ లైన్లో, మ్యూచువల్ ఫండ్లో, దీంట్లో అన్నింటిలో పెడతారు. అది తప్పంటలేదు, కానీ ఏది పెట్టినా రిటర్న్స్ ఎవరికి ఆలోచించుకోవట్లేదు. ఇంకొకటి మ్యాక్సిమం బెనిఫిట్ ఎలాగొస్తుందని ఆలోచించుకోవట్లేదు. దీంట్లో ఏంటంటే మేము చూసి చేసిన ప్రత్యేకత ఏంటంటే రీసేల్ ల్యాండ్స్, అది కూడా శంషాబాద్ సరౌండింగ్ అరౌండ్ 15 kilometers రేడియస్లో చూసుకుని చేస్తున్నాము. ఇవన్నీ ఏంటంటే మేము అంత బాగా స్టడీ చేసి తీసుకున్నది చేసి అదే సేల్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మొన్నే రీసెంట్గా ఒక కస్టమర్కి అలా సేల్ చేసాము, ఒక 400 square yards. చెప్పండి సార్ దాని గురించి. ఒక క్లయింట్ మాకు యాక్చువల్లీ ఏంటంటే ఆ ప్లాట్ అమ్మాలని ఉండలేదు. యాక్చువల్గా తెలుసు మాకు అది హాట్ ప్రాపర్టీ, ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో అని. ఆయనకి ఇచ్చాము, మేము సేల్ చేసాము, 60 lakhsకి సేల్ చేసాము 400 square yards. ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 6 months మళ్ళీ ఆయన రీసేల్ చేసేసాడు. రీసేల్ చేసి ప్రాపర్టీ బాగా అప్రిసియేషన్ వస్తుంది ఎలాగని, అంటే మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంది, బెంగళూరు హైవే దీని నుంచి ఇట్ ఈస్ వెరీ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. అలాగా 88 lakhsకి మళ్ళీ అమ్ముకున్నాడు. డెఫినెట్లీ మేము చెప్పామన్నమాట, అది ప్రాఫిట్ వస్తుంది మీకు డెఫినెట్గా అని చెప్పేసి. ఆయన ఈజ్ మోర్ దెన్ హ్యాపీ. వాళ్ళే మళ్ళీ క్లయింట్స్ మాకు రెఫర్ చేస్తున్నారు. అలాగే ఇంకోటి ఆన్ ది మెయిన్ రోడ్, బెంగళూరు హైవే మెయిన్ రోడ్ మీద కూడా అరౌండ్ 27,000 గజానికి ఒక్కొక్కరికి సేల్ చేస్తాం. వరకల్లో పనిచేస్తాడు ఆయన పేరు అభిషేక్, ఇట్స్ నాట్ మై, బట్ 27,000 సేల్ చేసి ప్రాసెస్లోనే, విత్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ సేల్ ఓన్లీ 27కి అమ్మేము, 32 and 33 కోర్టు వచ్చింది. మళ్ళీ వెంటనే కొనుక్కుంటాం 3 monthsలోనే. అంటే 3 months ఈ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడే
ఆయనకి చెప్పాము మీకు 32కి అయితే ఇమీడియట్ సేల్ అయిపోతుంది అని. టోటలీ అరౌండ్ 5,000 గజంకి వస్తుంది. అది ఇంకా 1,000 స్క్వేర్ యార్డ్ ప్లాట్ అనమాట. సో ఈజ్ గెటింగ్ 5,000 బెనిఫిట్ విత్ ఇన్ ది 3 months స్పాన్లో కూడా కనిపించింది ఆయనకి. బట్ ఆయన నేను పెట్టుకుంటానండి, ఇది నేను అమ్మదలుచుకోలేదు అన్నట్టుకంటే ఇంకా ఆయన ఈ దాదాపు అంటే పూర్తి ఫుల్ పేమెంట్ కూడా అయ్యి ఉండదు. ఫుల్ పేమెంట్ కూడా అవ్వలేదు. ఆయన హాఫ్ పేమెంట్ అయింది, ఇంకా ప్రాసెస్ జరుగుతుంది, డాక్యుమెంటేషన్ అవుతుంది ఈ 3 monthsలోనే. బట్ అలాంటి ఛాన్స్ ప్రాపర్టీస్ ప్రాబ్లం ఏంటంటే మాకు ఓన్లీ వర్డ్ ఆఫ్ మౌత్లో వస్తుంది. ఇది ఏంటంటే రియల్ ఎస్టేట్ చాప కింద వెళ్తుంది. ఇట్ ఈస్ నాట్ ఓపెన్గా వాళ్ళు చెప్పరు. చాలామంది నాకున్న తెలిసిన కస్టమర్స్ చెప్తాను నేను ఇప్పుడు కూడా, దేర్ ఆల్ ఇన్ వేరే ప్లేస్లో ఉంటారు, కానీ దే వోంట్ టెల్. ఓపెన్గా వెళ్ళి నేను ప్లాట్ అమ్ముకున్నా అంటే వీడేదో బర్బాద్ అయిపోయాడు, వీడు నష్టపోయేదేమో అందుకే అమ్ముకుంటున్నాడు, ఏదో కష్టాలు వచ్చిందేమో అన్నీ భయపడరు, బయటే చెప్పారు అనమాట. కానీ మాలాంటి వాళ్ళకి చెప్తారు, అంటే అన్ని ఏజెంట్లకి చెప్పరు కూడా. అన్ని ఏజెంట్స్కి జనరల్గా ఎవరో రియల్ ప్లాట్ ఓనర్స్ చెప్పుకోరు, వాళ్ళ కష్టాలు ఏమున్నాయి అని చెప్పారు. ఓన్లీ నమ్మకమైన వాళ్ళకి చెప్తారు. ఒక కొన్ని ప్లాట్స్ మా దగ్గర ఉన్న వాళ్ళు చెప్తారు, నరేష్ వచ్చింది చూసి యూ డిస్పోజ్ ఇట్ ఫర్ దిస్ రేట్ అని చెప్పేసి చెప్తారు. అది మాకు వాల్యుయేషన్లో మేము చెప్తాం ఇంత రేట్ వస్తుంది అని చెప్పేసి చెప్తాం అనమాట. అది అమ్మినా కూడా వేరే వాళ్ళకి అమ్మినా కూడా దే విల్ గెట్ వెరీ గుడ్ రేట్. అట్లీస్ట్ మేము మ్యాక్సిమం చెప్పేది ఏంటంటే 2 yearsలో 40% అప్రిసియేషన్ చెప్తాం. ఇంకా తొందరలోనే రావచ్చు. 2 yearsలో కానీ మీకు మేము చూపించిన ప్లాట్లో 40% రాకపోతే వీ టేక్ బ్యాక్ దట్ ప్లాట్, మేమే కొనుక్కుంటాం. అదే సార్ అసలు బైబ్యాక్ మేమే కొనుక్కుంటాం సార్. అదే మాకు ఆ ఉన్న టీము, ఆ నమ్మకం, మేము చూస్ చేసుకున్న ప్లాట్ మీద నమ్మకం, మాకు అంత లీగాలిటీ చూసుకుని మేము అది తీసుకుంటాం అన్నమాట. చాలామందికి మేము చెప్పింది ఓన్లీ వర్డ్ ఆఫ్ మౌత్లోనే తీసుకుంటారు. అది ఓన్లీ ప్యూర్లీ బై వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్తుంది. దాని తర్వాత ఏమనుకున్నాం అంటే వై నాట్ కమర్షియల్గా మేము చేయొచ్చు కదా అని చెప్పేసి మేము ఎప్పుడు ఏంటంటే కిట్టీలో ఒక 25 plots పెట్టుకుని, సో వీ రీసేల్ దట్ సేమ్ ప్లాట్సే మేము రీసేల్ చేస్తాం. మీకు నచ్చకపోతే దే గివ్ బ్యాక్ టు అస్. బట్ ఇప్పటివరకు వచ్చి ఒక్క ప్లాట్ కూడా మాకు రిటర్న్ రాలేదు. ఇంకా మాకే ఈర్ష అవుతుంది, అదేంటి వాడికి అప్రిషియేట్ అయింది, ఈ కెన్ గివ్ బ్యాక్ అని అనిపిస్తుంది. కానీ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. మా సంస్థ క్యాప్షన్ కూడా రిచ్ ఈజ్ గెట్ రిచ్ విత్ రిచ్ ఈజ్ అంటాం. మేము ఆపోజిట్ రిచ్ అవుతే మేమే ఖుషి పడతాం అనమాట. దట్ ఈస్ అంటే వాళ్ళ పిల్లలు కానీ మనలు కానీ మేము చాలా రిలేషన్లు చూసావు. ఇప్పుడు 10 years బ్యాక్ కొనుక్కున్నాం అంటే ఇంకా అక్కడే ఉందంటాడు, ప్లాట్ ఎక్కడ ఉందో తెలియదు అంటాడు, ఏదో వెంచర్లో కొనుక్కున్నాం అంటారు. కానీ మేము రియాలిటీలో చూపిస్తాం. ఇన్ ది స్పాన్ ఆఫ్ 2 yearsలోనే యూ విల్ షో యూ రియాలిటీ ఆఫ్ ప్రాఫిట్ కంపేర్ టు ఆల్ అదర్. మీరు ఏదైనా చూసుకోండి, దట్ ఈజ్ బిగ్ బెనిఫిట్ ఆఫ్ అస్ అనమాట. వెళ్ళినోటి మళ్ళీ మర్చిపోడు, లైఫ్లో గుర్తుపెట్టుకున్నాడు, ఇది ప్లాట్ నేను కొనుక్కున్నాను, నేను ఇక్కడ కొనుక్కున్నాను, ఇంత బెనిఫిట్ వచ్చిందని చెప్పేసి. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే మార్కెట్లో కొంచెం నష్టపోయిన వాళ్ళు బయటగా ఎక్కువ వస్తారు, బట్ ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు సైలెంట్గా పెట్టుకుంటారు. దట్ ఈజ్ బెనిఫిట్ అనమాట. చాలామంది అంటారు ఇక్కడ శంషాబాద్లో 111 జీవో ఉంది, ఇది ఉంది, అది ఉంది అని చెప్పేసి. మేము 10 years బ్యాక్ చేసిన ఇన్వెస్ట్మెంట్ కూడా ఈరోజు ఒక 45 lakhs చేసింది. ఇట్ ఈస్ క్లోజ్ అరౌండ్ 10 crores 11 crores-కి వెళ్తుంది. సో దట్ 10 yearsలో 20 times ఇట్ హెస్ గాన్ అప్. సో నాకు నేను మీరు నమ్మరు కానీ ఈ సేమ్ ఎక్స్పీరియన్స్ నేను ఒక బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతూ, కొండాపూర్లో ఒక బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతూ వైరుడు కానీ ఆశ్చర్యపోయాడు. ఆయన వచ్చి ప్లేస్ చూశారు, సైట్ చూశారు, ఆశ్చర్యపోయాడు, ఇంత బెనిఫిట్ ఉంది ఇలాగా. దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్ నరేష్ గారు, ఎప్పుడు నేను ఒక 200 square yards అయినా మీ దగ్గర కొనుక్కుంటానని. ఈజ్ బ్యాంక్ మేనేజర్ అంటే మేము అందరూ మ్యూచువల్ ఫండ్లో పెట్టాం, ఫైనాన్స్లో పెట్టాం. మీ అంత దీంట్లో ఇంకోటి ఏంటంటే చెప్పాలంటే ఈ ప్లాట్ కొనేటప్పుడు కూడా కొంచెం ఫోర్సైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్యూచరిస్టిక్ సైట్ తెలిసి ఉండాలి. అరే ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ పెరగదు, ఇక్కడ పెరగదు అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు తెలిస్తేనే ఆ ఇన్స్టింక్ట్ ఉంటేనే మీరు విల్ చూస్ ఎ గుడ్ ప్లాట్. ఇప్పుడు మీరు ప్లాట్ రీసేల్ కొనుక్కొని మీకు బెనిఫిట్ రావాలి. మీరు ఎప్పుడేంటంటే ప్లాట్ మీరు రీసేల్ చేసుకుని బెనిఫిట్ రావాలనుకుంటే అటు వాస్తు ప్రకారం నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ కూడా చూసుకోండి. బెనిఫిట్ వస్తుందో దే విల్ టేక్ అండ్ దే విల్ రీసేల్. అంతే కదా సార్. ఇప్పుడు వేరే ఎవరో జ్యువెలరీ సంస్థ చెప్తారు నేను చేస్తాను, మేకింగ్ ఛార్జెస్ కూడా వద్దు, నాకు ఇన్ని రోజులు అయిపోయాక ఇచ్చే అంటే దట్ ఈస్ ప్లాట్. ఇది మేము ప్లాట్లో చేస్తున్నాం యాక్చువల్గా. సో దట్ బెనిఫిట్ వీ వాంట్ గివ్ టు ది కస్టమర్. చాలామంది వస్తారు, దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఆల్సో అండ్ దే గాట్ ఎ బెనిఫిట్ అది. సో దట్ ఈజ్ ఫర్ షూర్ వాట్ వీ కెన్ టెల్ ఫ్రమ్ రిచ్ ఈజ్ రియల్ ఎస్టేట్లో. అంటే ఒక విషయం చెప్పండి, అంటే ఇప్పుడున్న మార్కెట్ చాలా స్లో డౌన్లో ఉంది. హైదరాబాద్లో రకరకాల కారణాలు చాలా, అంటే ఒక రకంగా డెడ్ మార్కెట్ అన్నట్టు. ఈ టైంలో అప్రిషియేషన్ ఇస్తానంటున్నాను మీరు, అంటే మామూలుగా ఛాన్స్ ప్రాపర్టీలో అది నాకు అసలు ఈ టైంలో అమ్మేవాళ్ళు లాట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. చాలామంది అమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు చాలామందికి ఏదో ఒక భయాలు ఉండి దే వాంట్ సెల్ అనమాట. సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, కానీ బయ్యర్ ధైర్యం చేసి ఈ టైంలో క్యాష్ ఉంది నీకు వేరే ఏదో, దిస్ ఈజ్ ది రైట్ టైం, ఇన్వెస్ట్మెంట్కి కరెక్ట్ టైం.
ఎప్పుడు స్టాక్ మార్కెట్ తక్కువ వచ్చినప్పుడు కొనాలంటారు కదా, అలా భూమిలో కూడా ఏంటి అంటే అన్ని ఈజీ ఉన్నప్పుడే కొనుక్కుంటే మీకు అప్రిసియేషన్ కూడా అంతే వస్తుంది మీకు. యాక్చువల్గా అంతే మేము చూస్తాం కూడా మీకు. అది డీకాల్ట్ ప్లాట్ కొనుక్కునేవాడు కూడా ఇప్పుడు ఎలా అయిపోయారంటే ఈ సైడ్ ఇక్కడంతా ఈ శంషాబాద్ సైడ్ కొనుక్కునేవారు సైలెంట్గా వస్తారు, తెలిసిన వాళ్ళు నమ్మకమైన ఒక రెఫరెన్స్ ద్వారా వస్తారు. వాళ్ళు చెప్పారంటే క్లోజ్ చేసి కళ్ళు మూసుకొని తీసేసుకుంటారు అనమాట. రోజు అలాగా చాలా జరుగుతూ ఉంటాయి. కానీ మా తరఫున ఏంటంటే చూస్ చేసుకున్నాం, మా క్లయింట్ కూడా ఇది కూడా ఏంటంటే చూస్ చేసుకుని వాళ్ళకి విల్ గివ్ అస్ బెనిఫిట్. 2 yearsలో 40% వీల్ అష్యూర్ ఫ్రమ్ అవర్ సైడ్, మా సైడ్. లేదనుకుంటే వీల్ రిటర్న్ బ్యాక్, మీకు మళ్ళీ మేమే బైబ్యాక్ చేసుకుంటాం అన్నది మా కాన్సెప్ట్. రెండోది ఏంటంటే లీగాలిటీ వైజ్ లీగల్ ఒపీనియన్ ఇస్తాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము లీగల్ ఒపీనియన్ ఇస్తాం, ఫ్రీ ప్రొవైడ్ చేస్తాం మేము. సో దాని ద్వారా వాళ్ళు చూసుకోవచ్చు ఎవరి ద్వారా నుంచి వచ్చింది ప్లాట్, ఫస్ట్ ఎవరు కొనుక్కున్నారు, సెకండ్ ఎవరు కొనుక్కున్నారు, థర్డ్ ఎవరు కొనుక్కున్నారు, కొనుక్కోవచ్చా లేదని ఆయన లీగల్ ఒపీనియన్ ఇస్తాం. జనరల్లీ ఎవరు తీసుకోరు కూడా, తెలియదు ఉందని కూడా తెలియదు చాలామందికి, ఏదో బ్లైండ్గా తీసుకుని ఎవరో ఏజెంట్ చెప్పాడని తీసుకుంటారు. కానీ మేము అవన్నీ ఇస్తాం అనమాట. చూసుకుని తీసుకోండి అంటావు, వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు. బట్ కాస్ట్ వైజు మీరు నచ్చింది అనుకోండి, నేను అనేది ఏంటంటే మీకు నా ఏదైనా ఒక వస్తువు నచ్చింది అనుకోండి, మీరు 10 రూపాయలు ఎక్కువైనా కూడా కొనుక్కున్నా కూడా దట్ విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ మీకు. అది ఇప్పుడు నాకు ఈ టేబుల్ నచ్చింది అనుకోండి, నాకు నచ్చింది అనుకుంటే యూ షుడ్ త్రో 10 రూపీస్ ఎక్కువనే 10 రూపీస్ తక్కువైనా తీసుకున్నారు అనుకోండి, దట్ విల్ డెఫినెట్లీ అప్రిషియేట్. దట్స్ వాట్ వీ టెల్ అన్నమాట. బాగుంది సార్. అసలు లీగల్ ఒపీనియన్ ఇచ్చి తీసుకోమంటామంటే అసలు ఇక దానికి అందరికంటే ఉంది అంటే నీకు లీగల్గా 100% పర్ఫెక్ట్ అని ఇస్తున్నారు. అసలు వాళ్ళు చాలా పెద్ద పెద్ద సంస్థలు కూడా లీగల్ ఒపీనియన్ ఏమి ఇవ్వరు, అసలు కొనుక్కునే వాళ్ళకి లీగల్ ఒపీనియన్ ఒకటి తీసుకోవాలని కూడా తెలియదు. అది మీరు అసలు ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు, బాగుంది సార్. అంటే రిచ్జియా ద్వారా అంటే అంటే మీ సంస్థ ద్వారా అంటే కొనాలంటే ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి సార్? ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మినిమం 10 lakhs అండి. మీకు 1 crore to 10 crores కూడా ఉన్నాయి ప్లాట్స్. అంటే డిపెండింగ్ అని ఇప్పుడు ఎలా ఉందంటే మీకు బడ్జెట్ ఉంది, మీ దగ్గర క్యాష్ ఉంది, మీరు ఏమిటంటే ఒక 2 yearsలో మళ్ళీ నేను రిటర్న్ తీసుకుని మళ్ళీ నేను యూజ్ చేసుకోలేదు, ఏదో పెళ్ళికి యూజ్ చేయలేదు అవసరం అంటే దిస్ ఈజ్ ది టైం ఎక్కడో వేసుకుని. మీకు బ్యాంకులో చాలామంది ఎఫ్డీస్ చేసుకుంటారు, అది సేఫ్ అనుకుంటారు, కానీ సేఫ్ ఉంటుంది మీకు ప్లాట్లో నమ్మకం ఉంటుంది. మేము నమ్మకమైన ప్లాట్సే మేము ఇస్తామని చెప్పేసి గ్యారంటీ చెప్తాం అనమాట మేము. సో ఆ అష్యూరెన్స్ ద్వారానే వాళ్ళు వచ్చి తీసుకుంటారు అనమాట. ఈ ప్రాఫిట్ మీరు మళ్ళీ ఎక్కడ చూడలేరు కూడా, కనిపించదు కూడా, వినరు కూడా వినరు. వీళ్ళు చాలామంది ఏం చేస్తారంటే వెళ్తారు, ఏదో ఇన్స్టాల్మెంట్లు కొనుక్కుంటారు, ఇది కొనుక్కుంటారు, వీళ్ళు వెయిట్ అనమాట, 10 years వెయిట్ చేస్తారు, ఇది వేస్తారు. ఇన్వెస్ట్మెంట్ మట్టి ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలా దట్ ఆల్సో యూ హ్యావ్ టు చూస్. ఏ రకం గోల్డ్ కావాలి నీకు, ఏ రకం గోల్డ్ కావాలి, ఎక్కడ గోల్డ్ ఉన్నది, లొకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు దుబాయ్లో కొనుక్కున్నారు అనుకోండి, అదొక క్వాలిటీ ఉంటుంది, హై క్వాలిటీ అని తెలుస్తుంది. ఇక్కడ ఒకటి కొనుక్కున్నారు, అలాగే మీకు డెఫినెట్గా ఏంటంటే లొకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సైట్ కొనుక్కునేది మీరు లొకేషన్ చూసి మంచిగా కొనుక్కున్నాడు అంతే రిటర్న్ ఇస్తుంది మీకు. ఆ రిటర్న్ మీకు కనిపిస్తుంది, బయట ఓపెన్గా కనిపిస్తుంది, కానీ బట్ డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ వెరీ గుడ్ డీల్డ్. అది రియల్లీ ఇట్ ఇస్ ఏ గోల్డ్, యాక్చువల్లీ మట్టే గోల్డ్ అంటారు కదా, అలాగా గోల్డ్. మేము దాన్నే నమ్ముకున్నాం అండ్ దట్ ఈజ్ వాట్ ఈజ్ గివింగ్ రిజల్ట్ టు అస్ అనమాట. మాకేస్తుంది క్లయింట్స్ కూడా, ఇట్ ఈస్ దిస్ థింగ్. మేము అంతకే చెప్పేది, ఎందుకంటే ఫస్ట్లో ఏమనుకునేవాడు నేను అమ్మేవాడిని, కానీ నాకు బాధేసేది, అరే వాడికి ఇంకా రేట్ ఎక్కువ వచ్చేస్తుంది కదా అని బాధేసేది. తర్వాత అనుకున్నాను వై నాట్, ఆర్డర్ రిచ్ అవుతున్నట్టే మనం కూడా సాటిస్ఫాక్షన్, అదొక సాటిస్ఫాక్షన్ అని అలాగే ఇంకా అది కమర్షియల్ చేస్తావు. ఇప్పుడు రిచీజా గెట్ రిచ్ విత్ రిచీజా అని కమర్షియల్ చేస్తారు. ఎందుకంటే అది డెఫినెట్లీ ఈజ్ బెనిఫిషియల్ ఓన్లీ త్రూ అస్ అనమాట. సో దట్ ఈస్ ది మెయిన్ మోటో అండ్ కాన్సెప్ట్ అనమాట. ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఏరియా శంషాబాద్ సరౌండింగ్ టు 15 kilometers సరౌండింగ్ చేస్తావు. సో మరీ దూరం కూడా వెళ్ళాం అనమాట. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇక్కడ దే షుడ్ నో దట్ ఇది అంటే వాళ్ళకి ఏరియాస్ గురించి కూడా చాలామంది తెలియదు. ఇక్కడ ఒక ఏరియా ఉంది, ఇక్కడ ఒక ఏరియా ఉంది, ఇలా ఉంది, ఇలా ప్లాట్స్ అని తెలియదు. డైరెక్ట్గా అక్కడ ఒక లేఅవుట్ చూసుకుంటారు, దూరం వెళ్ళిపోయి లేఅవుట్ చూసుకుంటారు, ఇక్కడ ప్లాట్ ఉంది బాగుంటుంది వాడు చెప్పింటే. అది కాకుండా మేము ఏం చేస్తామంటే లోపల ఉన్నది కూడా మంచిది ఉంది, ఇది అప్రిషియేట్ అవ్వగలదు అన్నదే తీసుకుంటాం. అది ఎలా తెలుస్తుంది అంటే ఓన్లీ బై అవర్ ఎక్స్పీరియన్స్. 20 years ఎక్స్పీరియన్స్లో మేము మా ఎక్స్పీరియన్స్ ద్వారానే దే విల్ డెఫినెట్లీ సీ దట్ దే విల్ బై ఎ గుడ్ ప్లాట్ అండ్ అప్రిసియేషన్ కూడా మేము విల్ సీ టు దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అప్రిసియేషన్ అని చెప్పేసి మేము చెప్తాం అనమాట. పూర్తిగా సెకండ్ సేల్ మార్కెట్ మీద దృష్టి, సెకండ్ సేల్ మార్కెట్ అనుకోండి, సెకండ్ సేల్ ప్యూర్ సెకండ్ సేల్ మార్కెట్. సో మంచి ప్లాట్స్ అనమాట. అది అన్ని రెఫరెన్స్ ద్వారా వస్తుంది మాకు. ఏంటంటే మేము కూడా చూసుకుంటాం, అది 10 times చూసుకుంటాం, అది లీగాలిటీగా కరెక్ట్గా ఉంటేనే విల్ టేక్ అండ్ విల్ రెఫర్ అనమాట. సో దట్ గ్యారంటీ వీఆర్ గివింగ్. ఈ గ్యారంటీ మీకు ముందు కాలంలో ఎవరు ఇచ్చేవారు కాదు, బట్ నౌ వీ హ్యావ్ దట్ బెనిఫిట్. లీగాలిటీ చేసుకుని మా ఎక్స్పీరియన్స్ ద్వారా చూసుకుని ఇస్తున్నాం అనమాట. మీ ఎక్స్పీరియన్స్ నుంచి గతంలో అప్రిషియేషన్ మీరు చూశాను. అవును, చూడటం వల్ల దాని గురించి ఇవ్వగలుగుతున్నారు. ఓకే సార్, సూపర్ సార్, బాగుంది మీ కాన్సెప్ట్, బాగుంది. అసలు ముందు మీకు అంటే పెరగకపోతే నేను తిరిగి తీసుకుంటాననేది, ఇక అంతకంటే అష్యూరెన్స్ ఏముండదు. చాలా బాగుంది, చాలా బాగా చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.